డైలీ టేస్ట్ ది డైలీ. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీలో క్రమశిక్షణ లోపించిందా? సీక్రెట్ గా ఉంచాల్సిన విషయాలను క్రమశిక్షణ కమిటీనే బహిర్గతం చేస్తోందా? వ్యూహంలో భాగంగానే క్రమశిక్షణ కమిటీ లీకులిస్తోందా? ఇంతకీ క్రమశిక్షణ కమిటీ పనితీరుపై గాంధీ భవన్ లో ఎలాంటి చర్చ జరుగుతోంది? అటు పార్టీ క్యాడర్ సైతం కమిటీ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారా? కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. గతంలో క్రమశిక్షణ కమిటీ ఉన్నట్టు కూడా కాంగ్రెస్ నేతలకు పెద్దగా తెలియకపోయేది. అయితే ఇప్పుడు మాత్రం క్రమశిక్షణ కమిటీ కార్యక్రమాలను ముందుగానే ప్రకటిస్తున్నారు. పార్టీలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలిగేలా చూసే బాధ్యతను క్రమశిక్షణ కమిటీ నిర్వర్తిస్తుంది. నేతలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే విచారించి వారిపై కమిటీ చర్యలు తీసుకుంటుంది. సదరు నేతలపై చర్యలు తీసుకునే వరకు క్రమశిక్షణ కమిటీ విచారణ మొత్తాన్ని గోప్యంగా ఉంచుతుంది. కానీ మల్లు రవి చైర్మన్ అయ్యాక అన్ని విషయాలు పబ్లిక్గా చెబుతున్నారు. దీంతో క్రమశిక్షణ కమిటీ అంటేనే కొందరు నేతలు చిరాకు పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి వరంగల్ పంచాయతీ పెద్ద దుమారం రేపింది. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి వరంగల్ ఎమ్మెల్యేలకు మధ్య మాటల యుద్ధం సాగింది. ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి తదితరులతో కొండా ఫ్యామిలీకి విభేదాలొచ్చాయి. ఇది చిలికి చిలికి గాలివానగా మారి క్రమశిక్షణ కమిటీ వరకు వచ్చింది. అయితే ఇరు వర్గాలను క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలిచే విషయాన్ని ముందే మీడియాకు సమాచారం ఇవ్వడంతో చాలామంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీక్రెట్గా జరగాల్సిన సమావేశాన్ని ఇలా మీడియాను పిలిచి హంగామా చేయడంతో సదరు నేతలు అసౌకర్యంగా భావించారు. క్రమశిక్షణ కమిటీ తీరుతో గొడవ సద్దుమనగడం పక్కన పెడితే మరింత ముదరడానికి కారణం అవుతోందని కమిటీ పిలుపును అందుకుంటున్న నేతలు చెబుతున్నారు. తాము కమిటీ విచారణకి హాజరైన సమయంలో మీడియా హడావిడిని చూసి మీరు సమస్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారా లేక పెంచేందుకు ప్రోత్సహిస్తున్నారా అంటూ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కమిటీపై అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే గతంలో క్రమశిక్షణ కమిటీ మీటింగ్ ఎప్పుడు ఎక్కడ జరిగేదో ఎవరికీ తెలియకపోయేది. పలువురు నాయకుల మీద ఫిర్యాదు అంది విచారణ జరిగి చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే విషయం బయటకొచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. కొత్త కమిటీ ఏర్పాటు తర్వాత క్రమశిక్షణ కమిటీ మీటింగ్ ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది, ఎవరిని విచారణకు పిలుస్తున్నారనే విషయాలు ముందే బయటకు తెలుస్తున్నాయి. తద్వారా పలువురు నేతలు ఇబ్బంది పడుతున్నట్లు కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. క్రమశిక్షణ కమిటీ మీటింగ్కి రావాలంటేనే లోపలి విషయాలు తమ కంటే ముందే బయటకు వస్తున్నాయని సదరు నేతలు టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. మరోవైపు క్రమశిక్షణ కమిటీ యాక్టివ్గా ఉందని చెప్పడానికే తాము సమాచారం ఇస్తున్నట్లు కమిటీ సభ్యులు చెబుతున్నారు. కమిటీ అన్ని విషయాలపై ఫోకస్ చేస్తోందని తెలిస్తే నేతలు భయంతో ఉంటారని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే నష్టపోతామనే విషయాన్ని గుర్తు చేయడం ద్వారా సమస్యలు తగ్గుతాయని క్రమశిక్షణ కమిటీ చెబుతోంది. అయితే క్రమశిక్షణ కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది తప్ప చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ పంచాయతీ పటాన్ చెరువు అంశంలో అనేక సార్లు సమావేశం నిర్వహించినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మరోసారి గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి వరుసగా చేస్తున్న వ్యాఖ్యలపై కమిటీ అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటుందని కాంగ్రెస్ నేతలంతా భావించారు. అటు వరంగల్ నేతల పంచాయతీ పైన చర్చిస్తారని అనుకున్నారు. కానీ మల్లు రవి మాత్రం సిద్దిపేట పంచాయతీపై సమావేశం పెట్టారు. సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై చర్చించారు. ఆ తర్వాత నర్సారెడ్డికి నోటీసులు ఇచ్చారు. వారంలోగా వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు గజ్వేల్లో పూజల హరికృష్ణకు కూడా కమిటీ నోటీసులు పంపించింది. దాంతో పూజల హరికృష్ణ అనుచరులు గాంధీభవన్కు వచ్చి నానా హంగామా చేశారు. అంతేకాదు హరికృష్ణకు మద్దతుగా గాంధీభవన్లో ఆందోళన చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తున్న నేతలను వదిలేసి కింది స్థాయి నేతలకు నోటీసులు ఇవ్వడంపై క్యాడర్ సైతం ఆశ్చర్యపోతోంది. అయితే మల్లు రవి వాదన మాత్రం
విచిత్రంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. అసలు రాజగోపాల్ రెడ్డి అంశంపై కమిటీకి ఫిర్యాదే రాలేదని ఆయన చెప్పడంతో అంతా షాక్ అవుతున్నారు.